దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. అక్టోబర్ 5. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. మత్తయి సువార్త 10:38. ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొద్ద నుండి తాను పొందిన సమస్తమును మనకియ్యగోరుచుండుటను బట్టియే యోహాను సువార్త 15 తన యందు విశ్వసించు వారిని గురించి ఇట్లు పలికెను, మిమ్ములను దాసులను పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. మనం ఆత్మీయముగా ఎదుగు కొలది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్నేహము సందానందించుదుము. ధారాళముగా ఆయనతో మాట్లాడుదుము. సమస్త రహస్యములు ఆయనతో చెప్పుదుము. ఆయన కూడా ప్రేమగా మాట్లాడుచు అనుదినము క్రొత్త క్రొత్త సంగతులెన్నో మనకు చూపించును. జ్ఞానులకును వివేకులకును మరుగుపరచబడిన సంగతులు పసిబాలురకు బయలుపరచబడినట్లు మత్తయి సువార్త 11:25 మనకు జ్ఞాపకం చేయబడుచున్నది. 40 సంవత్సరముల కాలములో దేవుడు అబ్రహామునకు 10 సార్లు ప్రత్యక్షమయ్యను. ప్రతి ప్రత్యక్షతలోనూ దైవ స్నేహములోని యొక్క నూతన రహస్యమును బయలుపరచును. వాస్తవముగా ఈ ప్రత్యక్షతలను దైవ స్నేహం యొక్క 10 మెట్లుగా పరిగణించవచ్చును. ఆదికాండము 12 దేవుడు అబ్రహామునకు 2 సార్లు ప్రత్యక్షమైనట్లు ఇంతకు మునిపే చూచితిమి. 3వసారి దేశము విడిచి యొక్క క్రొత్త దేశమునకు వెళ్ళుమని దేవుడు అబ్రహామునకు ఆజ్ఞాపించెను. కానీ లోతు అబ్రహాముతో వెళ్ళవలెనని చెప్పలేదు. మానవ జాలిని బట్టి లోతును తనతో తీసుకుని వెళ్ళుటకు అబ్రహాము సమ్మతించెను. కొంతకాలమునకు అబ్రహాము సేవకులకు లోతు సేవకులకు మధ్య కలహము వచ్చెను. ఆదికాండము 13:7. మానవ మమతలెల్లప్పుడూ వివాదమునకు దారితీయును. భర్త, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, బంధువులు మొదలగు వారి ఎడలనున్న ప్రతి మమత కూడా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పరిశుద్ధపరచబడవలెనని మనము జ్ఞాపకముంచుకొనవలెను. అట్లు పరిశుద్ధపరచబడని ఎడల ఒకనాడది కలుగజేయును.